పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశీయ విమాన టికెట్ల ధరలపై విధించినటువంటి గరిష్ట పరిమితులను ఫేర్ క్యాప్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం సమయంలో తలెత్తినటువంటి పైలట్ల రోస్టరింగ్ కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. ఆ సమయంలో విమాన సంస్థలు ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేయడం మొదలుపెట్టారు. అలా వసూలు చేయకుండా అడ్డుకోవటానికి 2025 డిసెంబర్ 6న ప్రభుత్వం ఈ ధరలకు పరిమితులను విధిస్తూ కూడా అమల్లోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుతం విమాన సర్వీసులు మునుపట్లాగా సాధారణ స్థితికి రావడంతో మార్చి 23, 2026 నుండి ఈ పరిమితులను ఎత్తివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ఇక గతంలో విధించిన నిబంధనలు చూస్తే గనక 500 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి గరిష్ట ధర 7,500గా ఉండేది. ఢిల్లీ, ముంబై వంటి 1000 నుండి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్గాలలో 15,000, అలాగే 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నటువంటి ప్రయాణాలకు 18,000 ఈ విధంగా పరిమితి విధించింది. ఇప్పుడు ఈ ధరల పరిమితులు తొలగిపోవడంతో విమాన సంస్థలు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కలిగింది. ఇక ధరల పరిమితుల్ని ఎత్తివేసినప్పటికీ విమానయాన సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు పారదర్శకంగా, హేతుబద్ధంగా ఉండాలని, ప్రయాణికులకు భారం కలిగించకూడదంటూ కూడా సూచించింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో టికెట్ ధరలను విపరీతంగా పెంచితే సహించేది లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక విమాన ధరల పోకడలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందంటూ కూడా వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మళ్లీ ధరల నియంత్రణ చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇక విమానయాన రంగంలో పోటీని ప్రోత్సహిస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వం వివరించింది. ఈ నెల 23 నుంచి కొత్త విమాన ఛార్జీలు అందుబాటులోకి రాబోతూ ఉండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలనే కంటిన్యూ చేయాలని, లేకపోతే ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇక ఎవరికి నచ్చినట్లు వారు ధరలు పెంచుకునేందుకు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇటు టికెట్ ధరల పెంపుపై విమానయాన సంస్థలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంలో క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం పడుతోందని, నష్టాల్లోకి వెళ్తున్నామంటూ విమాన సంస్థలు వాపోతూ ఉన్నాయి. ఇక డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ రేట్లపై పరిమితుల్ని ఎత్తివేసింది. ఎప్పుడైతే మనకి ఈ పైలట్లకు సంబంధించి షార్టేజ్ రావటం జరిగింది, ఆ సమయంలో కూడా మనం చూసాము కొన్ని విమానాలను రద్దు చేయటం జరిగింది. ఇక రద్దయిన క్రమంలో కూడా ఒక్కసారిగా ఫ్లైట్ ఛార్జెస్కు రెక్కలు వచ్చాయి. అది గమనించినటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఇన్ని కిలోమీటర్లకు ఇంత ఛార్జే వేయాలి అంటూ కూడా ఒక పరిమితులను అనేది విధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ ధరలు కానీ, క్రూడ్ ఆయిల్ ధరలు కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో మేము నష్టాల్లోకి వెళ్ళిపోతున్నామంటూ కూడా ఇటు చెప్పటము, విమాన సంస్థలు చెప్పడంతో కూడా వీటన్నిటిని కూడా ఎత్తివేయటం జరిగింది ఈ నిబంధనలు. కాకపోతే ఈ నిబంధనలు ఎత్తివేస్తూ కూడా నిరంతరం మేము ధరలను పర్యవేక్షిస్తూనే ఉంటాం, ఇష్టానుసారంగా పెంచితే మాత్రం ఊరుకోమంటూ కూడా సివిల్ ఏవియేషన్ ఈ ధరలను పర్యవేక్షిస్తూ ఉంటుందంటూ చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే గతంలో ఉన్నటువంటి ఫ్లైట్ ఛార్జెస్నే కొనసాగించాలి. ఈ విధంగా కనుక ఎత్తివేస్తే ఇష్టం వచ్చినట్లుగా కూడా విమాన సంస్థలు రేట్లు పెంచేస్తాయంటూ కూడా ఇప్పుడు వినియోగదారులు అయితే దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.